ఈరోజు మాట్లాడుకునే దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న వాక్యం ఏదై ఉందో అని నేను చాలా మటుకు ప్రార్థిస్తున్నప్పుడు ద టాపిక్ ఆఫ్ టుడేస్ వర్డ్ ఈస్ క్యాన్ వి హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ బెటర్. దేవుని స్వరాన్ని మనము వినగలుగుతున్నామా లేదా అనే మాటని గమనించాలని ఆశపడుతున్నాను. దేవుడు మనతో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనము దేవుని స్వరాన్ని ప్రతిరోజు వినగలుగుతున్నామా లేదా అనేదే ప్రశ్న. అయితే ఓన్లీ ద పీపుల్ హూ ఆర్ వెరీ సెన్సిటివ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఏబుల్ టు పర్సీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైతే సునాయాసంగా మరి దేవుని వాక్యాన్ని అంటే దాన్ని ఏమంటారు, సున్నితంగా ఉంటారో, దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి ఉంటారో, వాళ్ళంట దేవుని మెల్లిని స్వరాన్ని వినగలుగుతున్నారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చాలాసార్లు 12 శిష్యులు, ఏర్పరచబడిన వాళ్ళైన 12 శిష్యులు కూడా మరి కష్టపడ్డారు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే వారి హృదయ కాఠిన్యతను బట్టి కొన్నిసార్లు దేవుడు చెబుతున్న మాటలని అర్థము చేసుకోలేకపోయారంట. అయితే ఈరోజు ఈ మాట చదువుకొని మనము ప్రారంభించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. If anybody wants to read the word, please take a mic. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. Hebrews chapter 2 verse 11. Sorry, Hebrews 5:11. ఎందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. తెలుగులో, ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. ఆఫ్ హూమ్ we have many things to say and hard to be uttered, seeing ye are of dull of hearing. అయితే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎన్నో రకాల హెచ్చరికలు ఉంటే, మరి దేవుని ప్రజల కంట దేవుడు ఎన్నో మాటలు తెలియపరచాలని ఆశపడుతున్నాడంట. ఆయన 3.5 సంవత్సరాల పరిధిలో ఎప్పుడైతే ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడో, ఆయన ఏర్పరచుకున్న 12 శిష్యులతో సహా ఎన్నో విషయాలు తెలియపరచాలని అనుకుంటున్నప్పటికీ పొందుకునే స్థితిలో చాలా మటుకు వాళ్ళు లేరు అని చెప్పాలి. ఈరోజు సంఘము దేవుని వాక్యం వినాలని అనుకుంటుంది, కానీ దేవుడు చెబుతున్న మాట కంటే కూడా వాళ్ళకి నచ్చే మాటలు వినాలని ఆశపడుతుంది. ఇచ్చకపు మాటలు అంటారు, ఫ్లాటరింగ్ వర్డ్స్. మనకి ఏది కావాలో అది వినాలనిపిస్తూ ఉంటుంది. యూట్యూబ్ మెసేజెస్, ఈరోజు నాకు ఇలాగుంది అని అంటే వెళ్ళి ఆ వాక్యం వినేస్తే అయిపోయిద్ది అని అనుకునే పరిస్థితిలోకి వచ్చేసాం మనం ఈ రోజున. నిజానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట అది హెచ్చరికగా ఉంటేనైతే నువ్వు వినగలిగే స్థితిలో ఉన్నావా? Are you ready to actually receive the word of God? Are you able to hear the word of God that God is speaking? కొన్నిసార్లు మందత్వం అంట, మనకి మందులైనందున వాటిని విశదపరచుట కష్టము అని హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియపరుస్తున్నాడు. దేవుడు తెలియపరచాలని ఆశపడుతున్నాడు, కానీ మనం మందులమై ఉన్నాము అని కూడా దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. అయితే ఒకానొక సమయంలోనంట ఒక వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నువ్వు మాట్లాడేది నాకు వినబడట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడువా ప్లీజ్ అని ప్రార్థన చేస్తున్నాడంట. అయితే ఆ మనిషికి దేవుడు అంటున్నాడంట, నేను అరుస్తున్నాను, నీకు ఇంకా వినబడట్లేదా? అంటే God is always trying to reach out to us, but maybe we are not in a position to listen to his word because our hearts are hardened. ఈ రోజున చెవులు ఉన్నాయి మనకి, కానీ మనము గ్రహించలేకున్నాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. Our spiritual ears are blocked. We are only listening to what we like to listen, and we are not paying attention to what God is screaming at us. కారణం ఏంటంటారు? What could be the reason? When God is speaking to us, our spiritual ears are blocked. Why do you think we are unable to listen to the word of God? అంటే దేవుడు చెబుతున్న మాట మనం అనుకుంటున్నాం, వింటున్నా అనే మాట కాదు నేను అనేది. Why are the spiritual ears blocked? ఆత్మీయ చెవులు ఎందుకు మూతపడి ఉంటాయి? Selfishness. Many reasons. If you go down to the root cause, it is always heart issue, isn't it? హృదయ కాఠిన్యతను బట్టి,
హృదయ స్థితిని బట్టి, కండిషన్ ఆఫ్ అవర్ హార్ట్. ఇఫ్ అవర్ హార్ట్ ఈజ్ సర్కమ్సైజ్డ్ or is willing to listen, then our ears are willing to listen too. But maybe our heart is not in a state of listening. హృదయము కఠినపరుచుకున్నప్పుడు అంట ఒకళ్ళ పట్ల మనకి నచ్చట్లేదు అనుకుందాం, ఒకళ్ళ పట్ల మనకి విషయము అంటే వాళ్ళ పట్ల మనకి కోపం వచ్చి we are having hatred towards a person, and that if that person comes and talks to you about anything, you are literally not interested because your heart is hardened towards that person. సో ఈ పారబుల్ ఆఫ్ సోవర్ మాథ్యూస్ చాప్టర్ 13లో అనేకమైన సార్లు మీరు అందరూ విని ఉంటారు, ఇది కొత్తదేం కాదు. కానీ ఎన్నోసార్లు మనం చూసిన మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో parable of sower. We have a parable of sower which is a very well known parable. మరి ఈ పారబుల్ చెప్పే ముందు కూడా, ఈ పారబుల్ చదివే ముందు కూడా ఇందులో ఎన్ని రకాల హృదయ స్థితి ఉందని అనుకుంటున్నారు మీరు? డూ యు నో? 4. ఓకే, ఈరోజు 6 చూద్దాం. ఓకేనా? అయితే హృదయ స్థితి మన హృదయాన్ని బట్టి మన చెవులు మన నేత్రాలు పనిచేస్తున్నాయంట ఆత్మీయంగా. అయితే మన హృదయాలు కఠినపరుచుకున్నప్పుడు మన పరిస్థితి ఏంటి? దేవుడు చెబుతున్న మాటల్ని మనం వెళ్ళలేకపోతున్నాము. ఎందుకు? మనము పరిపక్వతలోనికి రాలేకపోతున్నాము, ఫలాలను కలిగి ఉండలేకపోతున్నాము అంటే ఇట్ బాయిల్స్ డౌన్ టు అవర్ హార్ట్ అండ్ అవర్ హార్ట్ ఇష్యూస్. So let us look into this verse before we go into the parable itself. Let's go into Matthew chapter 13 verse 13 to 15. తెలుగులో ఒకళ్ళు చదవండి, ఇంగ్లీష్ నేను చదువుతాను. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందము లైనవి, వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చుచున్నది. అంటే I'll read it in English, and this is what the word of God says. Therefore speak I to them in parables, because seeing see not, and hearing they hear not, neither do they understand. And in them is fulfilled the prophecy of Isaiah, which saith, by hearing ye shall hear and shall not understand, and seeing ye shall see and shall not perceive. For this people's heart is waxed gross, and their ears are dull of hearing, and their eyes they have closed, lest at any time they should see with their eyes, and hear with their ears, and should understand with their heart, and should be converted, and I should heal them. దేవుడు ఎంత ఘనుడంటే, మరి ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళకి చెవులు ఉన్నాయి కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, వీళ్ళకి కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎందుకు అంటే ఉపమానాలు కేవలము దేవుడిని ప్రేమించే వారికే తెలియపరచబడుతున్నాయంట. You know, the secrets of God or the treasure of God is revealed to the people who love God. People who are interested in lies, లోకము లోక వార్తలు వాటి గురించి ఇష్టపడిన వాళ్ళకి, దేవుడు మాటలకి ఇష్టము లేని వారికంట చెవులున్నను వినపడకుండా మందత్వాన్ని దేవుడు కలగజేస్తున్నాడు అని దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. అయితే ఎంతమంది అయితే దేవుణ్ణి ప్రేమిస్తారో, anybody and whoever loves the truth will be attracted to do what God wants to do, and will be able to hear his words very clearly. సరే, ఉపమానంకి వచ్చేద్దాం. 13వ అధ్యాయంలో 3వ వచనం నుంచి. ఇక్కడ విత్తువాడు ఒకడు ఉన్నాడంట. ఆయన విత్తుటకు బయలుదేరి వెళ్ళాడంట. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. Amen. Praise the Lord. Thank you, ma. Thank you.
అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనము విత్తువాడు విత్తనాలు విత్తుతున్నాడు అని చూసాము. త్రోవ పక్కన కొన్ని విత్తనాలు పడ్డాయి అని చూస్తున్నాము. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయంట. ఆ తర్వాత రాతి నేల పైన కొన్ని పడ్డాయంట. కొంచెం లోతుగా ఉన్నందున అది వెంటనే మొలిచిందంట. కానీ సూర్యుడు ఉదయించిన వెంటనే ఏమైందంట, అవి మాడి అవి ఎండిపోయాయి. కానీ కొన్ని ముళ్ళ పొదల్లో పడినప్పుడు అవంట ఆ పొదలలో వేయబడి అవి పొదలు కదా. ఆ తర్వాత మంచి నీళ్ళలో పడినవి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గల వాళ్ళు వినుగాక అని అంటున్నాడు. So we have seen the same thing in English. It says that some of the seeds, there was a sower who was going to sow the seeds. They fell on the wayside. The fowls came and devoured them. Some fell on the stony places, and that was they sprung up, but because they do not have the depth or the deep of the earth, shallow ground, which is why the sun, when it came up, it scorched it and it was withered away. Some fell among the thorns, and the thorns basically sprung up and it choked them up. But few of them fell on the good ground and then brought forth 100 folds, 60 folds, and 30 folds. Whoever has ears, let them hear what the word of God says. ఈ ఉపమానాల్ని మనం చూసినప్పుడు ఇక్కడ విత్తనాలు విత్తువాడు దేవుని సేవకుడు అని చెప్పొచ్చు. At the time when Jesus was talking, Jesus was the person who was sharing this word. So he is the one who was sower. విత్తనాలు దేవుని వాక్యం అని మనకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న నేలను బట్టి చూస్తే ఆ నేల ఏంటంట అంటే మన హృదయాలు కదా. సో మనందరి హృదయ స్థితి ఎలాగుందో అనే దాన్ని బట్టి మనం ఇక్కడ దీన్ని గమనించి ఇది మన ఏ కేటగిరీలో వస్తామో మనం చూసుకోవచ్చు ఇందులో కదా. అయితే వే సైడ్ అంటే త్రోవ పక్కన పడినవి, అంటే త్రోవ పక్కన నేల ఎలాగుంటుంది, చాలా గట్టిగా హార్డ్గా ఉంటుంది కదా. అక్కడ పడినప్పుడు దాంట్లో ఏ సాయిల్ లేనందున అవి అలాగే పడి వాటి మీదనే ఉండిపోతాయంట ఆ గింజలు లేకపోతే విత్తనాలు. వెంటనే ఆకాశపు పక్షులు వచ్చి అవి తినేస్తున్నాయి అని అంటుంది. దీని వివరణ అదే అధ్యాయంలో మరి 18వ వచనం నుంచి ఉంటుంది. అయితే ఏమంటున్నాడు అంటే ఈ పక్షులంట దుష్టుడంట దేవుని వాక్యము విత్తిన వెంటనే త్రోవ పక్కన పడిన హృదయ స్థితి కలిగి ఉన్న వాళ్ళమైతే దేవుని వాక్యము విన్న వెంటనే అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోద్దంట. ఎందుకు? దేని గురించి? వాడు విన్న వాక్యాన్ని గ్రహింపకుండా ఉన్నందుకు. So if you look at this interpretation in 18 and 19, you will see that in the same chapter, the word of God says, when the seeds are fallen on the wayside, that is the way or the condition of the heart where they receive the word of God joyfully, but because there is no, the birds of the air, they just come and take that away, so they don't actually carry any kind of benefit here. So త్రోవ పక్కన పడినవి ఏ ఫలాలు కలిగి లేవు అని చెప్పాలి, అంతేనా? వేసిన వెంటనే పక్షులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాయి అంటే ఏంటి? వాక్యం వింటున్నప్పుడు అర్థం కాకపోతే అపవాది వచ్చి లాక్కొని తీసుకెళ్ళిపోయింది అన్నమాట. అయితే whenever we listen to the word and we don't understand it, how many times we have gone to the church, or how many times we have attended a Bible study, or how many times we have been there and don't understand what this man of God or woman of God is talking about, and we're thinking, what did you hear? Oh, I heard something. What did you hear? Something I heard, but I don't understand that much. You know why you don't understand, why you don't have it? Because the devil has already taken it away. Because that is our state of heart. మన హృదయ స్థితి ఎలాగుంది? ఇది ఇంకో రాతి నేల మీద పడిన హృదయ స్థితి ఎలాగుందంట అంటే అయితే ఇది సెకండ్ టైప్ ఆఫ్ హార్ట్, రైట్? సెకండ్ టైప్ ఆఫ్ హార్ట్ ఏంటంటే త్రోవ పక్కన అయితే పడి వెంటనే వెళ్ళిపోయాయి, దెర్ ఇస్ నో సీడ్, దెర్ ఇస్ నో రిజల్ట్ కదా. కానీ రెండో హృదయ స్థితి ఎలాగుందంటే రాతి మీద పడినాయంట, కొంచెము నేల ఉండేసరికి అది ఉంది అంటే దే రిసీవ్ ద వర్డ్, వాక్యం వినగానే అరే చాలా బాగుంది వాక్యం అని పొందుకుంటారు. కానీ ఎక్కువ నేల లేనందున ఎప్పుడైతే సూర్యుడి కాంతి వాళ్ళ మీద పడిందో, వాటి మీద పడిందో,
వెంటనే అది ఎండిపోయింది అని అంటున్నారు. అంటే దానికి అర్థం ఏంటి అంటే పీపుల్ హూ రిసీవ్ ద వర్డ్ జాయ్ఫుల్లీ, but then when there comes some situations where their family is persecuting them or their friends don't like to be with them or something or some trouble comes to their way or they are offended by something, instantly they are out of that situation. They don't have any commitment less Christians అనొచ్చు. వాక్యం వింటున్నప్పుడు సంతోషపడుతున్నారు, కానీ కమిట్మెంట్ లేని ఒక వ్యక్తులైతే ఇలాంటి హృదయ స్థితి కలిగిన వాళ్ళకి ఏంటంట, సూర్యుడి కాంతి అంటే కొంచెం కష్టం కలిగిందన్న వెంటనే దేవుడిని వదిలేసి వాళ్ళు మళ్ళీ వేరే వాటికి వెళ్ళిపోతున్నారంట. దేర్ ఇస్ నో ఫ్రూట్ ఇన్ సెకండ్ టైప్ ఆఫ్ హార్ట్ యాజ్ వెల్. సో ద ఫస్ట్ కైండ్ ఆఫ్ హార్ట్ డిడ్ నాట్ రిసీవ్ అ ఫ్రూట్, సెకండ్ కైండ్ ఆఫ్ హార్ట్ డిడ్ నాట్ ప్రొడ్యూస్ అ ఫ్రూట్, థర్డ్ కైండ్ ఆఫ్ అ హార్ట్ థార్నీ హార్ట్. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారము ధనమోహము ఆ వాక్యము అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. అంటే ఈ మూడో వ్యక్తి లేకపోతే మూడో హృదయ స్థితి కలిగి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంట అంటే, దేవుని వాక్యాన్ని పొందుకున్నారు, దేవుని వాక్యంలో వాళ్ళు మొలకెత్తారనుకుందాం, దేవుని వాక్యం పనిచేస్తుంది కొంచెం, కానీ ఎప్పుడైతే ఈ ముళ్ళ పొదలు, ఆ ముళ్ళ పొదలు అంటే ఏంటి, ఇట్ కుడ్ బి రిచెస్, ఇట్ కుడ్ బి పావర్టీ, ఇట్ కుడ్ బి ఎనీ ట్రబుల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ టుడే ఆర్ టుమారో. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పొందుకొని మనం దేవునిలో ఎదుగుదాం అనుకుంటున్న సమయంలో ఈ లోకపరమైన పరిస్థితులు మారుతూ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, ఎంతో ధనం వచ్చేసినప్పుడు, ఇలాంటి ఒక పరిస్థితులు వచ్చినప్పుడు అవన్నీ ఏం చేస్తాయంట, ఈ వాక్యాన్ని అణిచివేసి వాక్యాన్ని ఎదగనివ్వకుండా దాంట్లో కూడా ఫలము లేకుండా ఉంటాదంట. The people who are having the thorny heart, they will get the word quickly and there is a little bit of germinated sprout, it's trying to come up, but as soon as there is issues with money or cares of the world or riches and all the other XYZ comes into this worldly materialistic things, they are basically getting scorched or basically choked by the thorny bushes, and so the word doesn't have any fruit in that. కాబట్టి అవి నిష్ఫలుగా ఉంటున్నాయి అంటున్నాడు. ఈ మొదటి మూడు స్థలాలని లేకపోతే మూడు హృదయ స్థితిని చూస్తే ఫలాలు ఉన్నాయా ఇందులో? సో ఎవరైతే వాక్యం విని అర్థం చేసుకోలేకపోతున్నారో, గ్రహించలేకపోతున్నారో వాళ్ళలో వాక్యం నిలిచి ఉండట్లేదు కనుక ఫలము లేకుండా వెళ్తుంది. ఎవరైతే పొందుకొని సంతోషంగా తీసుకుంటున్నారు కానీ వెంటనే వచ్చిన ఏ కష్టానికైనా కమిట్మెంట్ లేదు కనుక, యు డోంట్ కమిట్ విత్ ద లార్డ్, సో ఇన్స్టెంట్లీ సంథింగ్ రాంగ్ హ్యాపెన్స్ టు యూ. చూసినావా, నేను ఇప్పుడు బైబిల్ చదువుతున్నా, బైబిల్ వాక్యం చేస్తున్నా, లేకపోతే ఫాస్టింగ్ చేస్తున్నా, దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడితో ఉంటే కష్టాలు వస్తాయి అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కొందరు ఉన్నారంట. థర్డ్ కైండ్ ఆఫ్ పీపుల్, దే వాంటెడ్ టు స్టే విత్ ద లార్డ్, బట్ as soon as some intense things come upon them, instantly they are choked by those kind of problems, whether it is poverty or riches or fame, you put anything in that place, those people are not able to grow and not able to produce good fruit. ఈ మూడు రకాల స్థలాలలో దేవుడి కార్యం జరగట్లేదు అని చెప్పొచ్చు. కానీ నాలుగో రకమైన ఒక నేల ఉంది. అది ఎలాగుందంట, మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు, అటివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఇప్పుడు మనకి 4 వచ్చాయి కదా, ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ద హార్ట్. ఈ ఫోర్త్ స్టేజ్లో మళ్ళీ 3 డివిజన్స్ ఉన్నాయా? సో దెర్ ఈస్ వన్ గుడ్ ల్యాండ్, మంచి నేల. ఈ మంచి నేలలో విత్తనాలు వేస్తుంటే ఆ విత్తనాలు ఫలిస్తున్నాయి, అందులోకి వెళ్ళి కొంచెం ధనం వస్తుంది, లేకపోతే ఒక ఫలం వస్తుంది అనుకుందాం. ఆ ఫలంలో మళ్ళీ విభజన ఉంది, దెర్ ఈస్ డివిజన్ ఆర్ లెవెల్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. ఒకటేమో 100 ఒకళ్ళేమో 60 ఒకళ్ళేమో 30. One person is getting 100 folds, the other is getting 60, the other is getting 30. So even if our hearts are fertile, willing to listen to the word, receive the word, and understand the word and keep working according to the word, our intensity of our heart changes the production. Mana falamu, how much fruitful we are going to be, that changes the production. And again, as I said,
దేవుడి స్వరము మనము వినాలనే ఆసక్తి కలిగి ఉండాలంటే హృదయము సరిగ్గా ఉందా లేదా అనేది పరీక్షించుకోవాల్సిన పరిస్థితిలో మనం ఈ రోజున ఉన్నాం. మనం ఎంతమంది అందరము, ఐ థింక్ ఎవ్రీబడి ఆఫ్ us here, we all wanted to have 100 folds of blessing. How many of you wanted 100 folds of blessings? I believe we all wanted, right? But for 100 folds of blessings, we need to attentively listen to what the word of God says, first of all. అండ్ దెన్ ఈ ఫస్ట్ 3 ఎవరైతే చెయ్యనివి ఏవైతే ఉన్నాయో అవి మనం చేయకూడదు కదా, సో దట్ వీ డోంట్ బికమ్ అన్ఫ్రూట్ఫుల్. సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు నాట్ ఎంటర్టైన్ ద డెవిల్ టు టేక్ అవే ద వర్డ్. దట్ మీన్స్ అపవాది మన దగ్గర దేవుడు విత్తిన ఆ విత్తనాలని దొంగలించకుండా వెళ్ళాలంటే అర్థం ఏంటి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని అర్థము చేసుకునే హృదయ స్థితి మనం కలిగి ఉన్నట్లయితే అది దొంగలించలేదు. ఆ తర్వాత పొందుకున్న వాక్యాన్ని, ప్రభువా నువ్వు ఈరోజు నాతో మాట్లాడుతున్నావు కదా, నన్ను నేను నీకు సమర్పించుకుంటా. ఐ వాంట్ టు కమిట్ మై లైఫ్ విత్ యూ. నీవు ఉంటే నా జీవితంలో ఫలితం ఉంటుందయ్యా, నీవు నాతో లేకపోతే నేనేం చేయలేనయ్యా అనే ఒక కమిట్మెంట్ మనం ఇచ్చినప్పుడు కష్టం వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ దేవుడు మనతో ఉంటే ఖచ్చితంగా మనము జయించగలుగుతామని చెప్పి ఉన్నప్పుడు ఆ రెండో వ్యక్తిలాగా విఫలంలో కాకుండా మనము ఫలాన్ని కలిగి ఉండే వాళ్ళంగా ఉంటాం. ఆ తర్వాత ఏంటి, కష్టాలు వచ్చినా లేకపోతే ఫేమ్ వచ్చినా, మనీ వచ్చినా, ధనం వచ్చినా, కష్టం వచ్చినా, పావర్టీ, పేదరికం, ఏ రకాల కష్టాలు వచ్చినా కూడా దేవుని వైపే మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకి ఫలితాన్ని ఇస్తాడు. ఈ 30 అంతల నుంచి 100 అంతలకి తేడా ఏంటి అంటే, సంపూర్ణమైన సమర్పణ కలిగిన వాళ్ళు దేవుడు ఎక్కడెక్కడ తగ్గించుకోమంటే అక్కడక్కడ తగ్గించుకుంటున్న వాళ్ళు, దేవుడు ఇటువైపు వెళ్ళమంటే అటువైపు వెళ్తున్న వాళ్ళు, దేవుడు చెయ్యొద్దు అంటే ఆపివేస్తున్న వాళ్ళు, ప్రతి చోట దేవుడిని వెంబడించిన వాళ్ళంట 100 అంతల పంట కోసుకుంటారంట. అవునా? Whoever walks according to the word of God, listening to the word of God and making sure to be obedient to every single word that God is trying to tell you. If he says no to certain things, and you should stop doing that. If God says do it certain things, then immediately do that. So if you're consistently walking with him week by week, day by day, and minute by minute, then because of the complete submission and complete commitment, then we all are going to bear the 100 folds of blessing. Hallelujah. ఇదైతే మనం చేయాలని ఆశపడుతున్నాము. 23వ వచనాన్ని మనం చూస్తే, బట్ హీ దట్ రిసీవ్డ్ సీడ్ ఇంటూ గుడ్ గ్రౌండ్, దే ఆర్ ద వన్స్ హూ ఆర్ బీయింగ్ ఫ్రూట్ఫుల్. ఈ ఎవరైతే ఫలాలు కలుగున్న వాళ్ళు ఎవరున్నారు అంటే, వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని గ్రహించి ఆ కష్టాలు వచ్చినా పట్టించుకోకుండా దేవుడి కొరకే సంపూర్ణంగా సమర్పించుకున్న వాళ్ళు, దేవుని జ్ఞానమును కలిగిన వాళ్ళు మాత్రమే ముందుకు కొనసాగుతున్నారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అయితే రాన్నై ఉన్న రోజుల్లో భయంకరమైన డిసెప్షన్ వస్తుందంట. డిసెప్షన్ అంటే తెలుగులో ఏంటి? మోసగించే ఆత్మ కదా, మోసపరచబడతారు అనేసి దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే దేవుడు తెలియపరుస్తుంది అని తెలుసా, హూ ఆర్ యు లిసనింగ్ టు దీస్ డేస్? ఎవరిని వింటున్నారు మీరు? విచ్ వాయిస్ ఆర్ యు లిసనింగ్ టు? ఆదాము అవ్వలు మరి దేవుని వాక్యాన్ని కూడా విన్నారు, అపవాది వాక్యాన్ని, అపవాది చెప్పిన మాటకు కూడా విన్నారు, అపవాది చెప్పిన మాటకి పడిపోయారు, ఆ పాపపు స్వభావం అని కొని తెచ్చుకున్నారు. మరి ఈ రోజున మనకి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి దేవుడి స్వరానికి, దేవుడి మాటలకి వింటూ మనము మాట కంటిన్యూగా కొనసాగుతున్నామా, లేకపోతే విననట్టుగా, పట్టించుకోనట్టుగా, గ్రహించనట్టుగా ఇలాంటి భయంకరమైన హృదయ స్థితి కలిగి మనం జీవిస్తున్నామా లేదా అనేది దేవుడు తెలియపరుస్తున్నాడు, మనకి అడగాలని ఆశపడుతున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం రెండిట్లో కూడా ఒకవేళ మీరు సమయం ఉన్నప్పుడు చదివితే కనుక ఎన్నోసార్లు 7 మార్లు కూడా, అంటే 7 సంఘాల గురించి మాట్లాడుతుంటాడు కదా, అందులో 7 మార్లు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? హీస్ ట్రైయింగ్ టు సే, చెవులు కలిగిన వాళ్ళు వినుగాక అని ఉంటుంది. 11వ వచనం చూద్దాం, 2వ అధ్యాయం. సంఘముతో ఆత్మ చెప్పు, చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక. ఇక్కడ మనందరము చెవులు కలిగి ఉన్నామా లేదా? ఉన్నాము. కానీ ఆ చెవులు మందత్వం కలిగి ఉన్నామేమో. చెవిగల వాళ్ళు వినుగాక అని 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు 7 సంఘాలతో ఆయన తెలియపరుస్తున్న మాట ఏంటంటే, లిసన్ టు మై వర్డ్ టు బి బ్లెస్డ్. దేవుడు ఏది చెప్తున్నాడో మనకు తెలియాలంటే ఫ్రెష్గా వినాలి. ఎప్పుడో చెప్పింది వినడం కాదు. ప్రతిరోజు భోజనాలు చేస్తున్నాం కదా మనం,
ఎవ్రీ డే వీఆర్ ఈటింగ్ అవర్ ఫుడ్. ఎలాగైతే ప్రతిరోజు మనం భోజనం చేస్తున్నామో అలాగే ప్రతిరోజు దేవుని వాక్యంతో కూడా మనం నడిపింపబడాలి, ఆయన స్వరాన్ని మనం వినగలగాలి అని అంటున్నాడు. Proverbs chapter 20 verse 12, సామెతలు 20వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, వినగల చెవి చూడగలవాడు, వినగల చెవి చూడగల కన్ను, ఈ రెండు యెహోవా కలుగజేసినవే అంటున్నాడు. అంటే ఏంటి ఇంగ్లీష్లో? ద హియరింగ్ ఇయర్ అండ్ సీయింగ్ ఐ. ఇంతకుముందు మనం చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, వింటున్నారు కానీ వినవడట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి అని అంటే, ఎందుకు అవ్వట్లేదు అని అంటే దేవుడు దాచేస్తున్నాడు, మరుగుపరుస్తున్నాడు. ఎందుకు మరుగుపరుస్తున్నాడు? అందరికీ ఉపమానాలు అర్థం ఎందుకు అవ్వట్లేదు అంటే వాళ్ళకి తెలియపరచబడలేదు. ఎందుకు? వాళ్ళు సత్యాన్ని ప్రేమించలేదు, సత్యాన్ని హత్తుకొనలేదు. ఓన్లీ ద పీపుల్ హూ లవ్ ద ట్రూత్ విల్ బి రివీల్డ్ ద ట్రూత్. ఆమేన్. అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ లవ్ ద ట్రూత్ దే విల్ నాట్ రిసీవ్ ద ట్రూత్. వాళ్ళు పొందుకోలేరు. అయితే చూస్తుంటే అంటే వినగలిగిన చెవులు కలగజేసేవాడు ఎవరు? యెహోవా దేవుడే. చూచుచున్న కనులను కలగజేసేవాడు ఎవరు? యెహోవా దేవుడే. కాబట్టి ఆయన అభిషేకం అంట, అర్థం చేసుకుని వినే కృప దేవుడు కలగజేస్తున్నాడని అంటున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూద్దాం, 2వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు ఆధారము ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, అది. అయితే ఇక్కడ ఇవన్నీ మనం కనుక చూస్తే అక్కడ 7 ఆత్మల అభిషేకాన్ని మనం చూడగలుగుతాం. 7 ఆత్మల్ని మనం చూస్తాం. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, స్పిరిట్ ఆఫ్ మైట్, ఆల్ దస్ బ్యూటిఫుల్ 7 anointings of the Lord. అందులో మనం చూసినట్లయితే విల్ సీ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. అది దేవుని అభిషేకమై ఉంది. అందరి పైన దేవుడు ఇవ్వట్లేదు అది. God is not giving everybody the wisdom, the understanding. He is only giving to the people who actually love him. ఎవరు క్రీస్తుని సత్యాన్ని ప్రేమించడం అంటే యేసుని ప్రేమించడమే కదా. If I'm saying those who love the truth will receive the truth and those who do not love the truth will be segregated అని అంటున్నప్పుడు, సత్యాన్ని ప్రేమించేది ఎవరు? యేసుని ప్రేమించి యేసు చెబుతున్న మాటల్ని విన్నట్టుగా జీవించిన వాళ్ళు మాత్రమే పొందుకునే అభిషేకం ఈ అభిషేకము. మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. మార్క్ చాప్టర్ 4 verse 24 to 25. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడినని వారితో చెప్పాను. Let me read in English. It says, and he said to them, take heed what you hear. With what measure you measure, it shall be measured to you, and unto you that hear shall more be given. For he that hath, to him shall be given, and he that hath not, from him shall be taken even what that he hath. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఇది దేవుడి యొక్క ప్రామిస్ కదా, అంటే వాగ్దానముతో కూడిన హెచ్చరిక అని చెప్పొచ్చు. హెచ్చరికలు ఎంతమందికి అవసరం? మనందరికి అవసరమా? ఇక్కడ నో వే రోడ్ ఉంది అనేది ఒక బోర్డు పెట్టకుండా ఉందనుకో, ఏంటి పరిస్థితి? డ్రైవర్స్ది డెడ్ ఎండ్ అని ఉంది, అది బోర్డు పోయిందనుకో, వేర్ విల్ వి గో? వి నీడ్ వార్నింగ్స్. దీస్ వార్నింగ్స్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ డేంజర్స్ కదా. అయితే ఇదొక వాగ్దానము కూడా, ఇదొక వార్నింగ్ కూడా. ఏమంటున్నాడు దేవుడు? ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో
ఇది జాగ్రత్తగా వినండి. మీరు ఏం వింటున్నారో అది మీరు గమనించండి. ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో కొలబడతారని అంటూ ఆయన అంటున్నాడు, మీకు ఉన్న ఎడల మీకు ఎక్కువగా ఇవ్వబడును, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది కూడా వాని వద్ద నుండి. ఎందుకు అంటున్నాడు? ఉన్న వాళ్ళకే ఇస్తున్నా అంటాడు, లేని వాళ్ళకి ఉన్నది కూడా తీసేస్తాను అంటున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? ప్రాబబ్లీ వాట్ ఈస్ ద రీజన్? ఓకే, మీరు ఒక బిజినెస్ ఓపెన్ చేశారు. ఓకే, మీరు ఒక బిజినెస్ ఓపెన్ చేశారు. ఒక 10 మందిని పనులను పెట్టుకున్నారు. అందులో 9 మంది బాగా పనిచేస్తున్నారు, ఒకడు చెయ్యట్లా. ఆ 10 మందిలో 9 మంది బాగా చేస్తున్నారు, కానీ ఆ 9 మందిలో ఇంకొకడు ఇంకా చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఉన్న దాంట్లో టూ మచ్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి చెయ్యాల్సింది కూడా చెయ్యట్లా. వీళ్ళిద్దరిని నువ్వు పిలుచుకొని ఏం చేస్తావు? బాగా పని చేస్తున్నాడిని తీసేస్తావా? పని చేయట్లో ప్రమోషన్ ఇస్తావా? వ్యక్తిగతంగా, ఐ మీన్ ఇన్ దిస్ వరల్డ్, వెన్ సంబడి ఈస్ డూయింగ్ సంథింగ్ గ్రేట్, యూ ట్రై టు గివ్ దెమ్ మోర్ రెస్పాన్సిబిలిటీ, right? And if somebody is not even doing the minimum that they are supposed to do, whatever his responsibility is taken up and given to the person who is doing better, right? That is exactly what God is doing with us. మనము కలిగి ఉన్న దాన్ని, అంటే దేవుడు ఇప్పటి వరకు మనందరికీ తెలియపరిచిన సత్యం ఏదైతే ఉందో, మన అందరం క్రీస్తుని పొందుకున్నాం, క్రీస్తు సారూప్యంలోనికి మనం నడపబడాలి అని అందరికీ తెలుసు. నీతి వస్త్రములను ధరించుకుని నీతి కార్యములను ఆయనను ఘనపరచడానికి జీవిస్తున్నాం మనం, చెయ్యాలనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, ఇఫ్ వీఆర్ లివింగ్ అన్రైచియస్లీ, if we are not following the truth, if what we have been given, what information and the truth has been revealed to us, if we don't live according to that, then whatever information we have as a revelation also is going to be taken out of us. But if we do have some information and we are walking with him and we are trying to make sure that God is glorified by our actions, then God will give you more deeper revelations. Hallelujah. అయితే దేవుడు మనందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాడా, ఇవ్వద్దని కోరుకుంటున్నాడా? ఇవ్వాలనే కోరుకుంటున్నాడు. 100 పంట మీరు కోయాలని ఆశపడుతున్నాడు. ఆ 100 పంట కోయాలంటే ఏం చేయాలంట? మన ఆత్మీయ చెవులు తెరుచున్నాయా లేదా? దేవుడు చెప్తున్న మాటకి నీకు వినబడుతుందా? బ్లాక్ అయి ఉందా? మనము సెట్ అయి ఉన్నామా, లేకపోతే మనం అనుకునే పద్ధతిలోనే మనం ముందుకు వెళ్ళిపోతున్నామా అనేది మనం చాలా ప్రాముఖ్యంగా చూడాల్సిన విషయం కదా. అయితే ఇది ప్రామిస్ అని ఎందుకు అంటున్నాను? మేలు చేసి దేవుడు చెప్పిన మాటలు మనము విని లోబడి ప్రతిరోజు అటు రీతిగా జీవిస్తే గనక అత్యధికముగా ఇంకా మనకి దేవుడు జ్ఞానాన్ని, ఆయన మాటల్ని, ఆయన స్వరాన్ని వినిపిస్తాడంట. కానీ మనము విన్న మాటల్ని కూడా చేయకుండా, ఏదైతే మనం చేయాలో మనకి తెలిసి మనం చేయకపోతే, దేవుని వాక్యంలో ఉంది కదా, ఏది నీతో ఏది నువ్వు చేయగలవో సహాయము నువ్వు చేయలేకపోతే అది పాపముగా పరిగణిస్తున్నాడు దేవుడు. సో వాట్ ఎవర్ వీఆర్ ఏబుల్ టు డూ, ఆర్ వాట్ ఎవర్ రివీల్డ్ ట్రూత్ ఇస్ దేర్ విత్ us, if we work according to them and make our Father happy, he is going to put us and invest in us more than we should. So again, God is always speaking to you and me. దేవుడు ప్రతిరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, కానీ ప్రతిరోజు వినాలని అనుకోవట్లేదు మనం. ఈరోజు హాలిడే దేవా, నేను ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు యూ, లెట్ మీ డూ మై ఓన్ థింగ్ టుడే, టుమారో అగైన్ ఐ విల్ లిసన్ టు యూ కదా. ఈ ఒక వీక్ నాకు వీకెండ్ ఆఫ్, ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు యూ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ ఎంజాయ్ ఇన్ ద వరల్డ్ అనుకునే పద్ధతిలో ఉన్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు ఈ రోజుల్లో, లేరంటారా? సో గాడ్ సేస్ దట్ గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు మేక్ అ హూహా టు స్పీక్ టు యూ. సత్యాన్ని పలకాలన్నప్పుడు God speaks to you in a very slow, small, still voice anta. He doesn't speak in a big, noisy situation. ఒకసారి చూద్దాం, ఏలియా ఎంతమంది తెలుసు? How many people know Elijah? Yeah. So God wanted to speak to Elijah, but you know where Elijah was finding or trying to find to hear the word of God? Let's look up in 1 Kings chapter 19. 1 Kings chapter 19 verse 10 to 12. Now Elijah is the prophet of God, and at this point of time he is very disappointed because he is running away, because he thought that he is the only person left who is righteous and Jezebel is going to come after him. So he is trying to go speak to God and listen to the word of God, but he is unable to find the Lord there. Let's read that verse.
ఏలియా వచ్చి నీవేమి చేయుచున్నావని అతన్ని అడగగా అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనలను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను పట్టణము చేత హతం చేసిరి. సైనికుల అధిపతియు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలినగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూస్తున్నారని మనవి చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఆ అధ్యాయాన్ని అంతా కనుక మనం చదివితే మోషే ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ జెజబేలు నన్ను చంపేస్తుంది, ఇంకా నేను ఒక్కడనే నీతిమంతుడిని మిగిలానని చెప్పి ఆయన దేవుడితో మాట్లాడడానికి పరిగెత్తుకుంటూ ఒక పెద్ద పర్వతానికి వెళ్ళిపోయాడంట. ఆ పర్వతం దగ్గర ఉంటే దేవుడు అడుగుతున్నాడు, ఏలియా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, గాడ్ వాంట్స్ టు స్పీక్ టు హిమ్ బట్ హీఈస్ నాట్ బీన్ ఫౌండ్ అట్ ద మౌంటైన్. హీ గోస్, ఆయన ఒక పెద్ద అర్త్క్వేక్ వస్తుందంట. అర్త్క్వేక్ అంటే ఏంటి? భూకంపం కదా. 11వ అధ్యాయం చూస్తే ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే ఒక స్వరము వినబడింది. ఆమేన్, ఆమేన్. దయచేసి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వాక్యం మళ్ళొకసారి చదవండి. అసలు సిచ్యువేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఏలియా దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఎక్కడెక్కడ వెతుకుతున్నాడు అంటే కొండల్లో వెతుకుతున్నాడు, పర్వతాలలో వెతుకుతున్నాడు, అర్త్క్వేక్ భూకంపం దగ్గర దేవుడి కార్యం జరుగుతుందేమో అనుకుంటున్నాడు, పెద్ద ఏంటది అగ్నిలో దేవుని కార్యం చూస్తాడేమో అని అనుకుంటున్నాడు. కానీ అక్కడ దేవుడు లేడంట. హీస్ బీన్ లుకింగ్ ఫర్ గాడ్ అండ్ హీస్ గోయింగ్ ఎవ్రీవేర్. హీస్ గోయింగ్ టు ద మౌంటైన్ టాప్, హీస్ గోయింగ్ వేర్ ద ఎర్త్క్వేక్ ఇస్, హీస్ గోయింగ్ వేర్ దేర్ ఇస్ అ బిగ్ ఫైర్. హీస్ థింకింగ్ దట్ గాడ్ విల్ స్పీక్ విత్ స్పెక్టాక్యులర్నెస్, లైక్ వెన్ మౌంట్ సినాయ్ దగ్గర మోషే వెళ్ళినప్పుడు దేవుడు ఎంత గొప్పగా మాట్లాడాడో, he's expecting that, like that, but God is not there apparently. He went and thought that the earthquake అవుతుంది కదా, ఇక్కడ దేవుడు ఉన్నాడేమో అనుకుంటే అక్కడ కూడా దేవుడు లేడంట. పెద్ద ఫైర్ కనబడుతుందంట, ఇక్కడ దేవుడు ఉన్నాడేమో అనుకుంటే అక్కడ కూడా దేవుడు లేడంట. ఆయన స్వరం అక్కడ వినబడట్లేదంట. ఎక్కడున్నావు ప్రభువా అంటే ఆయన మెల్లని స్వరముతో ఏలియాతో మాట్లాడుతున్నాడంట. Amen. The word of God says, after the earthquake of fire, but the Lord was not in the fire, and after the fire, a still small voice. ఈ రోజున దేవుని వాక్యము వినాలంటే మనం ఎక్కడో పెద్ద పెద్ద క్రూసేడ్స్లో, పెద్ద పెద్ద రివైవల్ మీటింగ్స్లో వెళ్ళి నేను దేవుని వాక్యం వినాలి, ఇదో పెద్ద ప్రసంగి ఉన్నాడు ఆయన వస్తే మాట్లాడితే నేను వాక్యం వింటాను. నో, గాడ్ ఈస్ విల్లింగ్ టు స్పీక్ టు యూ వేర్ యు ఆర్. దేవుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ వినాలని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన మెల్లని స్వరముతో కనెక్ట్ కావాలంటే మన హృదయము సున్నతి పరచబడిందా లేదా, మన చెవులు సిద్ధంగా ఉన్నాయా లేదా. దేవుడు పెద్ద పెద్ద కార్యాలు చేస్తేనే మాట్లాడతాడు అనేది కాదు అక్కడ కార్యం, అవునా? అయితే God wants to show, God wants to speak where you are, and he wants to let you listen to his small and still voice. ఇర్మియా గ్రంథానికి వెళ్ళిపోదాం. జెర్మియా 6 chapter 10, ఇర్మియా 6:10 వచనం. ఎవరికి సాక్ష్యం ఇచ్చెదరు? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకోవాలి గనుక వినలేకపోయిరి. కంటిన్యూ. వారు యెహోవా వాక్యమునకు సంతోషం లేని వారై దాన్ని ధృవీకరింతురు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆయన చెప్పాలని అనుకుంటున్నాడు, ఆయన ఆశిస్తున్నాడు. విందురని నేనెవరితో మాట్లాడలేదని, వారు వినుటకు వారు మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఈ రోజున మనం ఎంతమంది సీరియస్లీ ఆర్ వి యాక్చువల్లీ వాంట్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ఆర్ వి యాక్చువల్లీ trying to turn our hearts to the Lord, circumcise our hearts to the Lord. You know, we're all born with this sinful nature, right? మనందరికీ ఒక భయంకరమైన వ్యాధి గల హృదయ స్థితి కలుగున్నాం కదా. హృదయంలో ఉన్నదంతా చేదే, హృదయంలో ఉన్నదంతా విషమే అనుకుందాం. ఇలాంటి పుట్టుకతో వచ్చిన ఈ హృదయాన్ని అంట మనం ఏం చేయాలి? సున్నతి పరచాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే వాట్ వీఆర్ బోర్న్ విత్
God wants us to circumcise our heart. God wants us to circumcise our ears. And how do we circumcise that? With the sword. What is sword? Is the word of God. దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు ఆ వాక్యము మన హృదయాన్ని కొయ్యాలి, మన తత్వము మార్చి వేసినప్పుడు, సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు అంట ఆయన మెల్లని స్వరము వినగలుగుతామంట. హల్లెలూయా. ఈ పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్లు పెట్టేసి ఓ పెద్ద హడావుడి చేసేసినంత మాత్రాన అక్కడ దేవుడు పలుకుతున్నాడా అంటే, నిజానికి నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కానీ are you willing to listen to his word? Are you willing to circumcise your heart? Are you willing to allow God to circumcise your heart? Because he wants you to do, అక్కడ మాట మనం చూస్తే in Jeremiah chapter 6 verse 10, to whom shall I speak? Give warning that they may hear. Behold, their ear is uncircumcised. They cannot hearken. Behold, the word of God is unto them a reproach. They have no delight in it. ఇక్కడ మీరు అందరూ వాక్యం వినడానికి వచ్చారు కాబట్టి నేను ఈ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు ఇప్పటి వరకు ఒకవేళ మనం వినకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నామేమో, let us not do it from now on. Let us focus on listening to Lord, circumcise my heart. Do this as you want me to do. అని ఇదే మాట మనము ఏలియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఘనమైన కార్యాలు కాదు, రానై ఉన్న దినాలలో అంత్యక్రీస్తుని చూస్తామంట. అంత్యక్రీస్తు ఏం చేస్తాడో తెలుసా? వాట్ ఈస్ ద యాంటిక్రైస్ట్ గోయింగ్ టు డూ? Why is he called Antichrist? He is going to be like Christ but not Christ. He is opposite of Christ. But he's going to do something like Christ. What did Christ do when he was on this earth? Miracles, healings, great and mighty wonders, right? So Antichrist is going to come doing the same thing, but he's not Christ. Hallelujah. అంటే ఏంటి? అపవాది వచ్చి క్రీస్తు వలె నటిస్తాడంట. ఎలా నటిస్తాడు? మభ్య పెడతాడు. ఎలా మభ్య పెడతాడు? కార్యాలు చేసి చూపిస్తాడు. అంటే అద్భుతాలు. అయ్యో, ఆ ప్రాంతానికి వెళ్తే ఎన్నో అద్భుతాలు జరిగిపోతున్నాయి అని అనుకుంటున్నారు. కానీ అక్కడ క్రీస్తు లేడంట. అది అంత్యక్రీస్తుతో జరుగుతున్న కార్యాలంట. In the future, we are going to see Antichrist, false prophets, false teachers who are creating a great buzz. Oh, great miracles, great signs. If you are interested in great buzz like that, you are definitely going to fall. Only the ones who attract to the truth will be holding on to the truth. But the ones who do not attract to the truth and are mesmerized by these wonders and signs, and the enemy is going to come and take them away. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట దేవుడు తెలియపరుస్తున్నాడు, చూద్దాం. Deuteronomy chapter 13 verse 1 to 3. Deuteronomy chapter 13 verse 1 to 3. కలలు కనవాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియలైనను మహత్కార్యములైనను చేసి నీవు తెలియని ఇతర దేవుళ్లను అనుసరించి పూజింపకు రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియలు గాని మహత్కార్యములు గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను ఏం చేయొద్దంట? వినకూడదు అంటున్నాడు. ఈ కలలు కనుగలిగిన ఈ వ్యక్తిని ఎవరు పంపిస్తున్నారు? హూ ఇస్ సెండింగ్ దిస్ మ్యాన్? దేవుడే పంపిస్తున్నాడు కదా. ఈ అపవాదికి దేవుడే అనుమతిస్తున్నాడు. అంత్యక్రీస్తుని దేవుడే పంపిస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలను దేవుడే పంపిస్తున్నాడు. మరి ఎందుకు పంపిస్తున్నాడు? Why? To deceive, right? But who is it getting deceived? The world or the church? Church. World is already deceived. There is nothing more to be deceived. The church is there and God wants to test the church. ఎవరైతే మ్యాగ్నెట్ తెలుసు కదా అందరికి, మ్యాగ్నెట్ తీసుకొని ఇనుప వస్తువుల దగ్గర పెడితే ఏమవుతుంది? అట్రాక్ట్ అవుతుంది. అదే వుడ్ దగ్గర పెడితే ఏమవుతుంది? నథింగ్, రైట్? సో ఈ ఇనుపను దేవుడు పంపిస్తున్నాడంట. దేనికి? ఎవరెవరిలోనైతే దేవుని ప్రేమ లేదో, ఎవరెవరైతే అబద్ధాన్ని హత్తుకునే వ్యక్తులు ఉన్నారో,
ఎవరెవరైతే ఈ సైన్స్ అండ్ వండర్స్ మాత్రమే చూడాలనుకుంటున్నారో వాళ్ళందరంట ఈ అబద్ధ బోధకులు, ఈ అంత్యక్రీస్తు వచ్చినప్పుడు వెంటనే ఆకర్షింపబడతారంట. కానీ క్రీస్తుని నమ్మిన వాళ్ళు మాత్రమే నిలబడే వాళ్ళు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంత్య దినాలలో మనం ఉన్నాము. సో లెట్ us not focus on the signs and wonders, but let us focus on the way of life, character of Christ. క్రీస్తు కార్యాలేంటి, క్రీస్తు క్రియలేంటి, ఎలా మనం ఒక చెట్టుని ఎలా గుర్తించగలుగుతాం? మనము ఏ చెట్టు ఫలం అంటే ఎలా గుర్తుపడతాం? By the fruit, right? When you see the fruit, you know that this is mango tree, or this is apple tree, or this is pear tree, కదా? అయితే మన ఆత్మ ఫలాలు దాన్ని బట్టి మనకున్న శరీర ఫలాలా, మనకున్న ఆత్మ ఫలాలా, మనం క్రీస్తుని కనపరుస్తున్నామా, మనం అపవాదిని కనపరుస్తున్నామా అనేది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము సరి అయిన మార్గంలో నడుస్తున్నామా లేదా అని చెప్పొచ్చు. ఒక మాట చెప్తాను, ఈ రోజుల్లో ఎన్నో స్వరాలు వినబడుతున్నాయి. ఆ స్వరాలలో మనము ఎవరికి చెవులిస్తున్నాము? మన హృదయము సున్నతి పరచబడకపోతే గనక ఈ సైన్స్ అండ్ వండర్స్ ని చూసి ఎవరైనా ఆకర్షింపబడతారంట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో ఏర్పరచబడిన వారి సహితము పడిపోయే ప్రమాదం ఉందని దేవుని వాక్యము హెచ్చరికగా చెబుతుంది. చూద్దాం ఒక మాట, అది చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. కాబట్టి దయచేసి చూసినవన్నిటిని నమ్మేయొద్దు. గ్రహించగలిగే ఆత్మ దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుందాం. 1000 మంది ముందు దేవుడు ఉపమానాల రీతిగా మాట్లాడుతున్నాడు. Jesus is speaking to many people in the form of parables. Now parables are the earthly situations, but it talks about the deeper truths in heaven. So when God is talking in parables, people are listening but they're not understanding. But God is only revealing the truth or the deeper truths to the disciples only. ఎందుకు? వాళ్ళు వాక్యాన్ని హత్తుకున్నారు గనక, సత్యాన్ని హత్తుకున్నారు కనుక. just because they love the truth, they embrace the truth, that's why they were able to reveal that, they were able to get the more knowledge of the deeper truths. But the people who are only looking at the acts, or only looking at the wonders, or only looking at the miracles, and these things are going to take them away from God, because all they want is miracles, signs and wonders. Right now we need to make sure that we are listening to the right voice so that we don't fall. ఏర్పరచబడిన వారి సహితము అంటే ఏంటి? ఏర్పరచబడిన వాళ్ళు అంటే సామాన్యులు కారు, పిలువబడిన వాళ్ళు మాత్రమే కాదు. వీళ్ళు అన్నది ఏర్పరచబడిన వాళ్ళు అంటున్నారు. ఏర్పరచబడిన వాళ్ళు పడిపోతారేమో అంటే అర్థం ఏంటి? ఎవరైనా పడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఈరోజు పొందుకున్న సత్యాలని హృదయానికి హత్తుకుంటూ దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నావా? ఉన్నవి కూడా కోల్పోతున్నావా? నీ పైన ఉన్న అభిషేకాన్ని కూడా కోల్పోతున్నావా ఈ లోకంలో పడి? లేకపోతే మన హృదయ స్థితి ఎలాగుంది? మన హృదయంలో ఉన్న ఆలోచనలు ఎలాగుంటున్నాయి? మన నేత్రాలు కానీ, ఆత్మీయ చెవులు కానీ మందంగా అయిపోయాయా? దేవుని మెల్లని స్వరాన్ని మనము వినలేకపోతున్నామా? మన హృదయము ఈ 6 నేలల్లో మనం చూస్తాం కదా, ఎలాంటి నేల? 100 పంట కోసుకుంటామా? 60 మాత్రమే సమర్పించుకుంటామా? 30 మాత్రమే పొందుకుంటామా? లేకపోతే ఫలమే లేకుండా నిఫలులం అయిపోతామా? వాట్ ఈస్ యువర్ డిజైర్ టుడే? God says that listen to my small still voice. నా మెల్లటి స్వరాన్ని విను. పర్వతాలలో దేవుడు లేడు, పెద్ద అగ్ని ప్రమాదంలో దేవుడు లేడు. సైన్స్ అండ్ వండర్స్, దే ఆర్ గుడ్ ఫర్ ద వరల్డ్, బట్ ద చర్చ్ ఇస్ in coming in the times of deception. We need to be protected from that deception, and the only way we do that is by circumcising our hearts, circumcising our ears, and asking God, Lord, I heard your truth. Let me hold on to that truth. I want to hold on to that truth and live like that. No matter what comes my way, I want to stand by your word and I want to walk in it. ఉన్నదాన్ని సంపాదించుకుని అత్యధికముగా నేను దీవింపబడుతూ
నూరంతల పంట కోసుకోవాలనే ఆశ కలిగి ఉన్న వారు ప్రతి ఒక్కరు దయచేసి లేచి నిలబడదాం. మనం ప్రార్థనలో పాల్గొందాం. ఇటువైపు అటువైపు చూడొద్దండి అందరూ. దయచేసి తలలు వంచి ఇప్పటి వరకు విన్న మాట మన హృదయానికి తాకిందా లేదా? ఆ మాట మన హృదయాన్ని కోసిందా లేదా? ఈ లోకపరమైన ఆశలు, ఈ లోకపరమైన పరిస్థితులను బట్టి తర్జన మర్జన అయిపోతున్నామా? పరలోకంలో దేవుడు కేకలేస్తున్నాడంట. వినపడట్లేదు ప్రభువా, కొంచెం గట్టిగా చెప్పువా అని అడుగుతున్నట్టుగా ఈరోజు నేను నీవు ఉన్నామా? Are we saying, Lord, please talk to me but louder, when we are full of noises around us and we are not picking the right voice? Let us hold on to that word that God has given us. దేవుడు తెలియపరిచిన సత్యాలను దాచుకుందాం, అటు రీతిగా జీవిద్దాం. విన్న ఈ వాక్యాన్ని విడిచిపెట్టద్దు. Ask God, Lord, let me not forget what I've heard. I want to keep hold of this word. I want to live by your word. I want to live like you, Father. And I want to be fruitful for 100 folds.